ఈరోజు వినాయక స్వామివారి గొప్పతనం గురించి చెప్పుకుందామండి. వినాయకుడు లేదా గణపతి హిందూ మతంలో జ్ఞానం, సంపద, అదృష్టానికి అధిదేవతగా పూజించబడే ఒక ముఖ్యమైన దేవుడు. అతన్ని విఘ్నేశ్వరుడు అని కూడా అంటారు. అంటే అడ్డంకులని తొలగించేవాడు అని అర్థం. వినాయకుడు పార్వతి శివుల కుమారుడు మరియు దేవతలందరిలో మొదటి పూజనీయుడు. వినాయక స్వామివారి గొప్పతనం ఏంటంటే అడ్డంకులను తొలగించేవారు. వినాయక స్వామి భక్తుల జీవితాల్లోని అడ్డంకులను తొలగిస్తాడని నమ్ముతారు. అందుకే ఏ కొత్త పని ప్రారంభించినా ముందుగా స్వామివారిని పూజిస్తారు. జ్ఞానానికి అధిపతి వినాయక స్వామి, జ్ఞానానికి విద్యకు కూడా అధిపతి. విద్యార్థులు, పండితులు ఆయనను పూజించి జ్ఞానాన్ని పొందుతారని నమ్ముతారు. సంపదకు దేవుడు వినాయక స్వామి సంపదకు, ఐశ్వర్యానికి, శ్రేయస్సులకు కూడా అధిపతి. ఆయనను పూజించడం ద్వారా భక్తులు ఆర్థిక సమస్యలను అధిగమించవచ్చని నమ్ముతారు. శుభారంభాలకు దేవుడు వినాయక స్వామి శుభ కార్యాలకి అధిపతి. ఏ కొత్త పని ప్రారంభించినా, ఏ శుభకార్యం చేసినా ముందుగా వినాయక స్వామిని పూజిస్తారు. భక్తుల పట్ల ప్రేమ వినాయక స్వామి భక్తుల పట్ల ఎంతో ప్రేమ, కరుణ కలిగి ఉంటారని, వారి కష్టాలను తొలగిస్తారని నమ్ముతారు. అలాగే వినాయక స్వామి వారికి పూజ చేసే విధానం ఏంటంటే, వినాయక స్వామికి పూజ చాలా సరళంగా భక్తితో చేయవచ్చు. గణపతికి ఇష్టమైన మోదకం, పత్రి, పువ్వులు, పండ్లు, నైవేద్యాలు సమర్పించి స్వామివారిని మంత్రాలు జపించి హారతి ఇవ్వడం ద్వారా పూజ చేయవచ్చు. వినాయక చవితి పండుగ రోజు అంటే ఆ రోజు వినాయక స్వామిది జన్మదినాన్ని జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగని ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. స్వామివారి గురించి ఇతర విశేషాలు ఏమంటే, వినాయకుని గజాననుడు అని కూడా అంటారు. అంటే ఏనుగు తల కలవాడు అని అర్థము. ఆయన వాహనం ఎలుక. ఇది వినాయకుని శక్తికి, తెలివితేటలకి సంకేతం. వినాయక స్వామివారికి ఒక దంతం విరిగి ఉంటుంది. దీని వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది. హిందూ మతంలో ఒక ముఖ్యమైన దేవుడు స్వామివారు జ్ఞానము, సంపద, అదృష్టము, శుభారంభాలకు అధిపతిగా పూజింపబడతారు. భారతదేశంలోనే కాక నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లో భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజీ, మారిషస్, ట్రినిడాడ్, టొబాకో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా 5 రకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్న వాటితో సంబంధం లేకుండా అందరూ గణపతిని ఆరాధిస్తారు. గణేశుని పట్ల భక్తి జైన, బౌద్ధ మతాల్లో కూడా విస్తృతంగా వ్యాపించింది. గణేశుని అనేక విశేషణాలతో వర్ణించినప్పటికీ ఏనుగు ముఖం వల్ల ఆయనని సులభంగా గుర్తించవచ్చు. ఏదైనా పనులు ప్రారంభించేటప్పుడు మొదటి పూజ గణపతికే చేస్తుంటారు.